నమస్తే జెడ్9 న్యూస్ కి స్వాగతం। రామగిరి మండలం సుందిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవికుమార్ ఈ రోజు సుందిల్ల గ్రామంలో ప్రచారం ముమ్మరం చేశారు। చెత్త డబ్బా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని అభ్యర్థిస్తూ గ్రామ సమస్యలను తీర్చి ఉపాధి మార్గమునకు బాటలు వేస్తూ గ్రామంలో అన్ని సమస్యలు తీర్చడానికి మీ సహకారంతో అభివృద్ధి పదంలో నడవడానికి కృషి చేస్తానని మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించారు। Yeah. సుందిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। నేను సుందిల్ల గ్రామ ప్రజల కోసం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సుందిల్ల గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య తాగునీరు కానీ రోడ్లు కానీ, సుందిల్ల గ్రామంలోని వరి పొలాలకు రోడ్లు కానీ, పొలాల సైడ్ రోడ్లు కానీ, మరిపోతే కరెంటు సమస్య కానీ, కరెంటు పోల్లు కానీ, మరియు సింగరేణికి మనకు ఉన్న ప్రధాన సమస్య సింగరేణి ఓసీపై వాళ్ళకు వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి భూమిల యొక్క డబ్బులు కానీ మనకు ఓసీపై పడ్డదని సింగరేణి భూమి మొత్తం లాక్కున్నది। వాళ్ళందరూ నిరుద్యోగులు అయినరు, యువత నిరుద్యోగంగానే ఉన్నది। మన ఉన్నటువంటి మహిళలు కూడా ఈ ఊళ్ళో పనులు లేక వేరే గ్రామాలకు వెళ్ళి పనులు చేసుకొని రావడం జరుగుతుంది। వారికి కూడా ఏదైనా సింగరేణి తరఫున సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మహిళలకు కూడా సింగరేణిలో మనకు ఉద్యోగాలు పెట్టించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నేను సుందిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాను। ఒకవేళ గెలిస్తే సుందిల్ల గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు కానీ, సుందిల్ల గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మాది బాగా సింగరేణి ప్రభావిత గ్రామం అని వాళ్ళతో ఒప్పించి మొత్తం కూడా మా భూములు లాక్కున్నారు, అన్ని లాక్కున్నారు, వాళ్ళకు పైసలు ఇవ్వలేదు। మళ్ళీ పైసలు ఇవ్వకుండా మన అనుకుంటే మహిళలకు కూడా వారికి ఉపాధి లేకుండా చేసిండ్రు, మా సింగరేణి నిరుద్యోగులకు కూడా ఉపాధి లేకుండా చేసిండ్రు। ఆ కారణం చేతనే నేను సుందిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత మాత్రం ఉన్నటువంటి మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వారికి జాబులు ఇప్పించేటట్టు చేస్తా। ప్రధాన సమస్య సుందిల్ల గ్రామంలో ఉన్నటువంటి కోతులు కానీ, తాగునీటి సమస్య కానీ, కొన్ని జాగాలను అయితే రోడ్లే లేవు, ఇంకా కూడా బురదతోనే నడుస్తున్నారు। వీళ్ళు పాత పాలకులు కూడా అట్నే నిర్లక్ష్యంగానే వదిలేసిండ్రు, కొత్త వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే వదిలేసిండ్రు। ఎంతోమందికి పింఛన్లు రాకుంటున్నాయి, ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో ఉన్నారు, ఎంతోమంది మన కోతులతోని తాగునీటి సమస్యతోని రోడ్లు లేక బాధపడుతున్నారు। వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు సుందిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా। గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను।